సరే ఇప్పుడు జనాలకి కక్కుర్తి ఉండదు, గుర్తుపెట్టుకోండి. జనాలకి కక్కుర్తి ఉండదు. జనాలకి ఏముంటుంది తెలుసా? చెప్పాక ఎందాక నెసెసరీస్, కంఫర్ట్స్, లగ్జరీస్. లగ్జరీస్లో జనాలు ఎంతమంది ఉంటారు ఇండియాలో తెలుసా? 20% ఉంటారు. అర్థమవుతుంది మీకు? సో మిగతా 80% ఎవరు తెలుసా? కంఫర్ట్స్, నెసెసరీస్లో ఉంటారు. నెసెసరీస్లో ఎక్కువ ఉంటారు, కంఫర్ట్స్లో ఇంకొంచెం తక్కువ ఉంటారు. సో మీరు లగ్జరీస్ కాస్త పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ధనవంతుడే అవుతున్నాడు, పేదవాడు ఇంకా సంకనాగిపోతున్నాడు. దిస్ ఈజ్ నాట్ ద బ్యాలెన్స్ వాట్ వీ వాంట్. అది పాయింట్ కాదు, అది ఎవరో చేస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎన్ని సంవత్సరాలు చేశారు ఇండియాలో? ఒక ఇల్లు కూడా కట్టుకోలేని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. అలాంటి వాళ్ళు కావాలి. ఉన్నారా? లేరు. అవునా కదా? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఉన్నారు. ఇప్పుడు ఏమైనా ఇస్తారా? ఇప్పుడు మత కక్షలు, కుల కక్షలు పెట్టి కొడుకు వేస్తున్నారు కదా, వీళ్ళ కొంపల్లో వాళ్ళని ఆ తగాదాలకు వెళ్ళమని చెప్తారా? పోనీ పంపారు. ఆ గల్లీ చివర కొట్టుకుంటున్నారా ఇద్దరు మతాల వాళ్ళు, నువ్వు వెళ్ళి ఆపరా, లేకపోతే నువ్వు వెళ్ళి పాల్గొరా అని చెప్పగలరా? వాళ్ళు సెక్యూరిటీ సేఫ్ ఉండాలి, జనం కొడుకు అంతేనా? అదేమి రాక్షసానందం సార్, అదేమి ప్రజాస్వామ్యం, అదేమి రాజకీయం. రాజకీయం దరిద్రం. అందుకని ఐ హేట్ పాలిటిక్స్. ఇది కాదు మనం కోరుకుంది, ఇది కాదు కోరుకుంది. స్వాతంత్రం వచ్చినప్పుడు జనం చచ్చిపోయారు. ఎందుకు తెలుసా? బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతదేశం స్వేచ్ఛగా బ్రతుకుద్ది అని మన ప్రాణాలు అవి పీల్చుకోవచ్చు అని. భారతదేశంతో దరిద్రంగా తయారవుద్దని తెలిసిందంటే ఆ రోజు ఒక్కడు కూడా తెచ్చేవాడు అని నా ఉద్దేశం. చెప్పండి, కరెక్టే. సో అందుకు చెప్తున్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీలాంటి మీడియా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పగలిగే వాళ్ళు ఎవరు ఉంటారు? అతని దగ్గర క్లోజ్ అసోసియేట్స్ ఉంటారు. ఎవరైతే అతను మాట వింటాడు, ఎవరి మాట వింటాడు అతను? సినిమాల్లో ఉంటే ఆ త్రివిక్రమ్ గారు బ్యాచ్ అంతా ఎవరు ఉన్నారు ఆయన దగ్గర. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరో మనోహర్ నాయుడు గారు ఎవరు ఉన్నారు, సంథింగ్ లైక్ దట్. సో ఆయన క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తే అది అతనికి చేరవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అతను స్టేజ్ పెరిగింది కాబట్టి నార్మల్గా అతను రాలేడు. అంటే టికెట్ల రేట్లో ఒకరు చెప్పితే తెలుస్తుంది అనేది నాకు తెలిసి వాస్తవం కాదనుకుంటున్నాను. అయితే మీరు అనుకున్నది నిజమే అయితే ఆ పవన్ కళ్యాణ్ గారు సోయలేదని అర్థం. అంటే ఒకరు చెప్తే గానీ ప్రజలు ఇట్లా టికెట్లు డబ్బులు పెట్టి కొనలేకపోతున్నారు, వేల డబ్బులు పెట్టి సినిమాలు చూడలేకపోతున్నారు, కాబట్టి పైరసీని మనం కట్టడి చేయలేకపోతున్నాము, పైరసీ విచ్చలవిడిగా ఎక్కువైపోతుంది అని ఒకరు చెప్పితే వినే పరిస్థితిలో ఉన్నారంటారు పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు చెప్పిన దాని గురించి అంతే ఉండాలి. అందుకే చెప్తున్నాగా, అందుకని అతనికి తెలియకపోతే వెళ్ళి చెప్పండి. మీలాంటి వాళ్ళు అందరూ మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది కదా. నాలాంటి వాడికి ఉండదు. ఇండస్ట్రీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి సార్ బాగున్నారా అని సీన్ ఉండదు. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక పాయింట్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. రాజకీయ నాయకులందరిది ఒక చిన్న గేమ్ చెప్తాను మీకు, కామన్గా చెప్తాను, పర్టికులర్ పర్సన్ బట్టి చెప్పట్లా. ఓట్ అడగడానికి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఇంటికి వచ్చి తలుపు కొట్టి మరి అడుగుతారు. గెలిచిన తర్వాత ఇంటికి కూడా రాదు సరికదా, ఆ గల్లీకి కూడా సరికదా, పట్టించుకోరు సరికదా, వాళ్ళ వరకే సెటిల్గా ఉంటారు. సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఎందుకు చెప్పండి? అది భయం ఉండొచ్చు. వీళ్ళు ఏమంటారు దాన్ని? ప్రభుత్వం చక్కని పదం పెట్టింది, భద్రత అని. భద్రత కాదు అది. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను రాజకీయాన్ని అనుకోండి కాసేపు, నేను మీ దగ్గరకు మొన్న గారు నాకు ఓటేయండి, నేను జనాలు మంచి చేస్తాను అని చెప్పాను. మీకు నచ్చింది ఓటేశారు, మీకు నచ్చలా ఓటేశారు, వేయలే ఓటు, ఓకే. నేను ఇంటికి వచ్చి గడప ఇంటి నెంబర్తో పాటు వచ్చి తలుపు కొట్టి నా ఎజెండా చెప్తున్నా, అయ్యా ఓటేయండి అయ్యా అని అడుక్కుంటున్నా. అప్పుడు బాగానే ఉంది వ్యవహారం, అప్పుడు బాగుంది. నేను గెలిచాక నీ ఇంటికి రావట్లా, ఇంటికి వద్దబ్బా, ఎందుకంటే నీకు అంత తీరుగా ఉంటుందిగా, నువ్వు బిజీగా ఉంటావుగా, వద్దబ్బా ఇంటికి వద్దు, ఆ గల్లీ పోనీ గల్లీకి వద్దబ్బా, పోనీ ఆ సిటీ, ఆ రోడ్లు పోనీ ఏదో ప్రజలకు అవసరం ఉందో అది పట్టించుకోవాలి కదా. ఇప్పుడు ఎంతమంది రాజకీయ నాయకులు పట్టించుకుంటున్నారు? ప్లస్ ఇంకో విచిత్రం ఏంటంటే పోలు పట్టించుకోరబ్బా, తీసేపోయి అది కూడా తీసి. ఇదేంటి, నువ్వు మా ఇంటికి రాలేకపోతున్నావు కదా, మా గల్లీకి రాలేకపోతున్నావు, మా ఊరి రాలేకపోతున్నావు, నీ వెనకాల మంచి ముందు 5 కార్లు వెనకాల 5 కార్లు గన్నాలు ఎందుకు రా నీకు? అప్పుడు బాగానే వచ్చావు బోసిముడ్డు వేసుకొని, ఇప్పుడు ఎందుకు నీకు ఇవన్నీ? బోసిముడ్డు ఇన్ ద సెన్స్ మెంటల్లీ నీకు అప్పుడేమీ లేవు, ఉన్నాయా? లేవు కదా. మరి తర్వాత ఎందుకు నీకు ఎందుకు సెక్యూరిటీ అంటే భయం. ఎందుకు నీకు భయం? ఇది వేరే వాడిని చేస్తున్నాను, అది ఇప్పుడు కూడా భయం ఉంటుంది కదా. మరి భయం అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరేం చేయరు కదా సార్. మంచి చేస్తే గుర్తుపెట్టుకోండి, నేను ఎవరో ఒక రైటర్ రాస్తే విన్నా, చాలా గొప్ప మాట, గుర్తుపెట్టుకోండి. మనం చేసిన మంచట మన శత్రువు కూడా చెప్పుకుంటాడంట, గుర్తుపెట్టుకోండి. వాడు కూడా నోరిప్పి చెప్పాల్సిన పరిస్థితి వస్తుందట. అంతే, అది మంచిగా ఉన్న
ఎక్స్ట్రాడరీ క్వాలిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పారు మీరు. ఎందుకు చెప్పారు? అది చేయబట్టే చెప్పారు, అవునా కదా? నేను కూడా ఏమన్నాను, ఇప్పుడు మీరు చెప్పిన నిజమైతే పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గ్రేట్ అని చెప్పారు. బట్ నాది ఒక పాయింట్ చెప్పా, నాకు పవన్ కళ్యాణ్ గారు మరి ఇలా చేయలేదే అని. అతను తెలిసి ఉండదు, అది కూడా చెప్పామండి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ పవన్ కళ్యాణ్, ఐఎమ్ బ్లేమింగ్ ద సిస్టమ్. చాలా చాలా ధన్యవాదాలు. మా ఆహ్వానం మన్నించి మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు. మీరు మాకు చాలా వాల్యుబుల్ విషయాలు మీరు తెలియజేశారు. మీ మాటలు విని కొంతమంది అన్న చైతన్యవంతులు అవుతారని ఆశిస్తున్నాను. మరొక ప్రముఖ వ్యక్తితో అతి త్వరలో కలుసుకుందాం. నమస్తే, జై హింద్.